ఎండలు మండిపోతున్నాయి, జలాశయాలు ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే యావత్తు తెలంగాణ దాహంతో అల్లాడిపోయే పరిస్థితి. హైదరాబాద్తో పాటు 6 జిల్లాలు కూడా గొంతెండిపోయే పరిస్థితి ఉందా అంటే అవునని సమాధానం కనబడుతుంది. ఇక తెలంగాణ గొంతెండిపోతుంది. భానుడి బగబగలకు జలాశయాలన్నీ ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులలో నీటి నిల్వలు అడుగంటిపోయి తాగడానికే ఇబ్బందికరంగా మారిపోతుంది. కడెం ప్రాజెక్టు ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి పోయింది. ఎల్లంపల్లి ఎడారిగా మారిపోతుంది. రాబోయే రోజుల్లో త్రాగునీటి కటకట మరింత పెరగనుంది. 6 జిల్లాలకు త్రాగునీటి ఇబ్బందులు తప్పవనే చెప్తున్నాయి. ఇక ఎల్లంపల్లిలో నీటి నిల్వ మొత్తం పడిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవడం మరింత దారుణంగా తయారైపోయింది. తాగునీరు, సాగునీటికి నీరు విడుదల చేస్తుండటంతో నీటి నిల్వలు చాలా వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు చూస్తే మంచిర్యాల, పెద్దపల్లి మిషన్ భగీరథ మీద ఆధారపడుతుండటంతో ఏకంగా 290 గ్రామాలకు కూడా నీటి ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. ఇక దీంతో హైదరాబాద్కు కూడాను నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెప్తున్నాయి. కరీంనగర్ లోయర్ మానేరు పరిస్థితి చాలా డేంజర్ పరిస్థితిలో ఉంది. దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేయడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇక్కడ 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటికే చాలా ఇబ్బందిగా కనబడుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎడాపెడిగా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో నీటి నిల్వ పూర్తిగా పడిపోయింది. ఇక రాబోయే రోజుల్లో సాగు, త్రాగునీరుకు కూడా ఇబ్బందులు తప్పవనే పరిస్థితి తీసుకొస్తే ప్రమాదం ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.